రాయదుర్గం పరిధిలో ఒక ప్రైవేట్ ల్యాండ్లో కట్టుకున్న ఇల్లును జిహెచ్ఎంసీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కూల్చేశారు. దానికి సంబంధించి మనతో పాటు ఓనర్ ఉన్నారు. అసలు ఏమైంది ఏందని ఆయనకి తెలుసుకుందాం. భయ్యా ఏంటి ఇష్యూ ఏంటి అసలు మీకు రెవెన్యూ డిపార్ట్మెంట్కి? ఇది యాక్చువల్ సార్ ఇది ప్రైవేట్ పట్టాలని ఇది నాట్ ఏ గవర్నమెంట్ ల్యాండ్. ఇది సర్వే నెంబర్ 1241 రాయదుర్గ్ పైగా విలేజ్ షేలింగంపల్లి మండల్ రంగారెడ్డి డిస్టిక్. ఇది ఏమో 137 acres 8 గుంటాస్ అని మాది ల్యాండ్. ఇది 1942లో మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఏమో హైదరాబాద్ టెనరీస్ అని కంపెనీ ఫౌండ్ చేసినుండే. అప్పటి నుంచి మేము ఇక్కడ ఇల్లులో ఉన్నాం. మేము విత్ పర్మిషన్తో సహా అన్ని తీసుకొని ఫ్యాక్టరీ స్టాబ్లిష్మెంట్ చేసినాం. మా ఇల్లు ఉన్నది. ఇది ఇప్పుడు ఏదో ఒకటి ఇల్లు డిమాలిష్ చేశారు కదా, ఆ ఇల్లు గిట్ట అప్పటినే కట్టింది పర్మిషన్తో సహా. ఇక్కడ ఇప్పుడు ఏమనంటే యూనిటీ మాల్ కడదామని ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ తెచ్చారు వీళ్ళు, జయేష్ రంజన్ అండ్ లిట్ క్యాప్ ఎండి శ్రీనివాస్ నాయక్. దీంట్లో వాళ్ళకి మీకు 3 years నుంచి చాలా ఇష్యూస్ నడుస్తున్నాయి. మేము హైకోర్టులో పోయినా మాకు స్టేటస్కో ఆర్డర్ దొరికింది. మాకు స్టేటస్కో ఆర్డర్ ఉన్న తర్వాత గిట్టగా మేము మార్నింగ్ డిమాలిష్ చేసేటప్పుడు అధికారులకి చెప్పిన మాకు స్టేటస్కో ఆర్డర్ ఉన్నది, మీరు ఎట్లా డిమాలిష్ చేస్తారంటే అధికారులు ఏం చెప్పారంటే మీరు ఏమైనా ఉంటే కంటెంప్ట్ ఫైల్ చేసుకొని చెప్తారు. మేము చెప్పినాం మా ఇల్లు డిమాలిష్ చేసినకి మీకేం ఆర్డర్స్ ఉన్నది చూపండి, ఏమైనా స్టేటస్కో మీకు ఏమైనా డిమాలిష్ అని ఆర్డర్ ఉన్నదా, ఈవిక్షన్ ఆర్డర్ ఉన్నదా చూపిమంటే చూపించాలి. మాకు ఫోర్స్ఫుల్లీగా 7 o'clock మార్నింగ్ వచ్చి పిల్లలు మేము అందరిని పండుకుతున్నాం. 200 to 300 పోలీస్ మ్యాను 100 లేబర్ని అందరినీ తీసుకొని వచ్చి బయట సామాన్ పడేసి మేము బయట మాకు అరెస్ట్ చేసి మొత్తం ఇల్లు డిమాలిష్ చేసేసారు. మా కోర్టుల కేసులు అన్నీ పెండింగ్ ఉన్నాయి. మాకు ప్రైవేట్ పట్టాలే నాట్ ఏ గవర్నమెంట్ ల్యాండ్. వీళ్ళు టెండర్ కాల్ చేశారు యూనిటీ మాల్ కడదామని. ఆ టెండర్లో సర్వే నెంబర్ మెన్షన్ చేయలే వీళ్ళు. వితౌట్ ఎనీ సర్వే నెంబర్ హౌ కెన్ దేర్ విల్ బి కన్స్ట్రక్షన్ యూనిటీ మాల్. మేము చెప్పినాం సార్ మీరు ఐడెంటిఫై చేయండి ల్యాండ్, మీ ల్యాండ్ ఉంటే గవర్నమెంట్ ల్యాండ్ కట్టుకోండి, ఈ ప్రైవేట్ ల్యాండ్ ఎట్లా వస్తుందని చెప్పినాం. మేము హైకోర్టులో కేసు గిట్ట వేసినాము. ఆ కేసు నడుస్తును. అయితే నాకు టీఎస్టీపీసీ మేనేజర్ వేణుమాధవ్ కాల్ చేసి చెప్పి స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ అన్అఫీషియల్గా మీతోని కలవాలా. దేని గురించి అంటే ఈ గురించి నేను చెప్పిన అన్అఫీషియల్ నేను కలవాను, ఏమైనా ఉంటే ఆఫీషియల్గా చెప్పండి. అయితే ఆఫీషియల్గా నాకు లెటర్ ఇచ్చిరు వాళ్ళు. లెటర్ ఇస్తే నేను సెక్రటరీ పోయినా స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్తో కలిసి మాట్లాడితే ఆయన ఒకటే చెప్పారు లీగల్గా చెప్పితే సరే దాని లైన్లో పోతాలే నేను, నాకు 500 crores సెంట్రల్ గవర్నమెంట్ నుంచి యూనిటీ మాల్ కట్టుమని పైసలు వచ్చినాయి, నువ్వు ఇట్లా ప్రాబ్లం పెడితే మాకు ప్రాబ్లం అవుతుంది, కావాలంటే నీకు 50 crores క్యాష్ 1 acre ల్యాండ్ క్లియర్ చేసి ఇచ్చేస్తా, మొత్తం కేసులు అన్నీ విత్డ్రా చేసుకో. నేను ఒకటే చెప్పిన సార్ మాది ప్రైవేట్ ల్యాండ్, కోర్టులో కేసు నడుస్తుంది, కోర్టు ఏమైనా లీగల్గా మా ఫేవర్లో ఇస్తే మాకే వస్తుంది, మీ ఫేవర్లో ఇస్తే మీకే వస్తుంది, మాకే వస్తుంది. ఎన్ని ఎకరాలు వాళ్ళు కాంప్లెక్స్ సంబంధించి ఎన్ని ఎకరాలు వాళ్ళు కడదాం అనుకున్నారు, ఎన్ని ఎకరాలు వాళ్ళు మిమ్మల్ని అడిగారు? వాళ్ళేమో 5 acres 16 గుంటాస్ సార్ గుంటారు వాళ్ళు యూనిటీ మాల్ కడదామని. మాదేమో 37 acres 8 గుంటాస్ ల్యాండ్. మేమన్నా మా ఇల్లు ఉన్నది, మీరు ఏదో ఒకటి ఐడెంటిఫై చేసారు కదా ఆ పట్టాలు అనేది మీరు ఏమంటే గవర్నమెంట్ ల్యాండ్ చేసుకోండి, ఈ ల్యాండ్ ఎట్లా చేసిరని చెప్తే నాకు 50 crores 1 acre ల్యాండ్ ఇస్తా అని చెప్పి నేను ఒప్పుకోలేదు. దానికి నేను చెప్పిన లీగల్ కోర్టులో కేసు నడుస్తుంది, ఏమన్నా ఉంటే లీగల్గా చూసుకుంటాను సార్, అవసరం లేదు మాకు ఇది అని చెప్తే నాకు ఒకటే చెప్పి నువ్వు ఇట్లా అయితే వింటలేవు, ఇల్లు డిమాలిష్ చేసి నీకు రోడ్ పైన చేస్తా అని చెప్పి ఆ రోజు నాకే వచ్చేసింది. ఇవాళ వచ్చేసింది నాకు. ఇక్కడ సిబిసిఐడి ఎంక్వైరీ కావాలా, లిట్ క్యాబ్ ఎండి శ్రీనివాస్ నాయక్ అండ్ జయేష్ రంజన్ ఇద్దరు కలిసి పెద్ద స్కామ్ చేశారు. జయేష్ రంజన్ 2021లో జిహెచ్ఎంసీ కమిషనర్కి ఒక లెటర్ రాసి ఏం చెప్తుంటే నేను బసీరత్ అలీ ఖాన్, మా ఫాదర్ నేమ్ ఇస్ ముంతాజ్ అలీ ఖాన్, నేను ఎంప్లాయీ ఉన్నా లిట్ క్యాబ్లో, నేను ఎక్స్పైర్ అయిపోయినా, దాని తర్వాత మా ఫాదర్ ఏమో ఈ ఇల్లుల్లో క్వార్టర్స్లో ఉంటుంది ఎట్లా రాసిరు, నేను లైవ్ ఉన్నా, మా ఫాదర్ లైవ్ ఉన్నారు, ఒక లిట్ క్యాబ్లో ఎంప్లాయీ లేకుంటే మళ్ళీ ఎట్లా రాస్తారు? వీళ్ళకి మొత్తం ఇంటెన్షన్ ఈ ల్యాండ్ గ్రాప్ చేయాలని ఉన్నది. నేను వాళ్ళకి లీగల్గా ప్రొసీడ్ అవుతున్నా, అయితే వాళ్ళేమో ఇట్లా ఫోర్స్ఫుల్లీగా అయ్యాలా నాకు ఈ దినం వచ్చేసింది. పొద్దున అడగలేదు ఆఫీసులకు సంబంధించి కూలగొట్టడానికి సంబంధించి వాళ్ళ దగ్గర ఏం పేపర్స్ లేవంటున్నారు, మరి ఎట్లా కూలగొట్టారు? మరి మేము చెప్పినాం వాళ్ళకి పేపర్స్ చూపి అంటే ఏం చూపిస్తలే, మాకు ఫోర్స్ఫుల్లీగా అరెస్ట్ చేసేసారు వాళ్ళందరూ, పోలీస్ ఫ్యామిలీ కూర్చోబెట్టారు. మనకి పిల్లలకి అందరికీ పోలీస్ లైన్లో ఇవాళ హాలిడే ఉన్నది, పోలీస్ ఫ్యామిలీ అక్కడిక్కడ మొత్తం అక్కడ మాకు బంద్ చేసి మొత్తం డిమాలిష్ చేసేసారు. మాది మొత్తం ఎంత లాస్ వచ్చింది మీకు ఇల్లుకి సంబంధించి? మొత్తం అంతా లాస్ అంటే సార్ మొత్తం సామాన్ ఉండే, గోల్డ్ ఉండే, పైసలు ఉండే, మొత్తం అట్టనే సామాన్ కొద్ది తీసి ఇంకా ఉండే మొత్తం డిమాలిష్ చేసేసి సార్. ఇప్పుడు పెద్ద లాస్ అయింది మాకు. మెంటల్ ఎగోని మా ఫాదర్ చిన్న పిల్లలు అందరూ ఉండే, అందరికీ చాలా ప్రాబ్లం అయింది కదా సార్. ఇప్పుడు ఇది ప్రైవేట్ ల్యాండ్ నాట్ ఏ గవర్నమెంట్ ల్యాండ్, వీఆర్ నాట్ ఎంక్రోచర్స్, వీఆర్ ఏ పట్టేదార్, నాట్ ఎంక్రోచర్స్, వీఆర్ హౌ కెన్ దే యాక్ట్? నేను ఒకటే చెప్తున్నా మా సీఎం సార్కి, ఒకటే రిక్వెస్ట్ ఉన్నది సార్, ఇది ప్రజల రాజ్యం, మీరు చెప్పారు కదా ప్రజల రాజ్యం అని చెప్పారు, మేము వచ్చినాం, మీ పైన నమ్మకం ఉన్నది సార్, ఎంక్వైరీ చేయండి, సిబిసిఐడి ఎంక్వైరీ చేయండి జయేష్ రంజన్ మీద అండ్ శ్రీనివాస్ నాయక్ మీద సార్, నేను రిక్వెస్ట్ చేస్తున్నా సార్. ఎందుకంటే కోర్టుల కేసులు పెండింగ్ ఉన్నాయి, ఇవి ఎట్లా వచ్చారు? మాకు ఈ స్టేటస్కి ఆర్డర్ ఉన్నది, అయితే గిట్టగా వీళ్ళు వచ్చి ఇట్లా డిమాలిష్ చేసి సార్ హౌ కెన్ వి? అంటే కోర్టుకు సంబంధించి ఎన్ని సంవత్సరాల నుంచి కేసు నడుస్తుంది? కోర్టులో ఎన్ని ఇయర్స్ నుంచి కేసు నడుస్తుంది? కోర్టులో మాకు 3 years నుంచి కోర్టులో కేసు నడుస్తుంది. అప్పటికి మాకేం డిస్టర్బెన్స్ కాలేదు, మేము పీస్ఫుల్గా ఉండే మేము అన్ని. మాకు సంబంధించిన 4 years నుంచి అడుగుతున్నాయి ఆయన.
ఫుల్ టార్చర్ పెట్టారు నాకు. అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి, నేను అన్ని బయట పెడతా, ఇప్పుడు అన్ని ఎవిడెన్స్ బయట పెడతా. నేను చాలా టార్చర్ చేసిరు సార్ నాకు. నేనేమో బతికి ఉన్నా, నాకు చచ్చిపోయినా అని రాసిరు సార్. ఇంతగానమ్మా సార్ పైసల గురించి సార్? మీరు బీయింగ్ ఆఫీసర్ యూ ఆర్ హౌ కెన్ యూ రైట్ దిస్? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ ఎంక్వైరీ ఫస్ట్ వాట్ అబౌట్ ద ల్యాండ్, మీ గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ ఉన్నది, ఏం ఎక్కడ ఉన్నదని నువ్వు డైరెక్ట్ ఇట్లా రాసేసా సార్? మేము లీగల్గా ప్రొసీజర్ మాకు కోర్టు మీద చాలా న్యాయం ఉన్నది, కోర్టు మాకు న్యాయం చేస్తున్నది, మాకు కోరిక ఉన్నది, అది గిటగా అవుతుందని నేను అదే మాకు ఉన్నది సార్. రాయదుర్గం పరిధిలోని ఒక ప్రైవేట్ ల్యాండ్లో జిహెచ్ఎంసీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి క్రమంగా అక్కడ మా ఇల్లును కూల్చారని చెప్పేసి ఇక్కడ కొందరు స్థానికులు తెలుపుతున్నారు. వాళ్ళ ఇంటికి సంబంధించి సామాన్లన్నీ ఇక్కడ కూడా చూస్తున్నాం. మొత్తం పొద్దున్న 7 గంటలకు వచ్చి చాలా పెద్ద ఎత్తున ఫోర్స్తో వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేసి మమ్మల్ని బలవంతంగా ఆల్రెడీ ఈ ఇష్యూకి సంబంధించి ల్యాండ్కి సంబంధించి కోర్టులో కేసు నడుస్తుంది గత 3-4 సంవత్సరాల నుంచి. అయినా కూడా మమ్మల్ని ఇంట్లోంచి బలవంతంగా లాక్కెళ్ళి పోలీస్ వ్యాన్లో ఎక్కించి మరీ మమ్మల్ని అరెస్ట్ చేయించి మా ఇంట్లో అంతా కూలగొట్టడం జరిగింది. ఇక్కడ డిమాన్స్ట్రేషన్కి సంబంధించిన విజువల్స్లో కూడా చూడొచ్చు. ఈ ఇంటికి సంబంధించిన వస్తువులన్నీ కూడా ఉన్నాయి, ఫ్రిడ్జ్, బీరువా, మొత్తం సామాన్లన్నీ బయట పెట్టించారు. కొన్ని సామాన్లు ఇంకా మా లోపలే ఉన్నాయి, క్యాష్ ఉంది, బంగారం ఉంది, అదంతా లోపలే ఉంది. అసలు ఇదంతా ల్యాండ్ ఇష్యూ ఉంది. ఇష్యూ మొత్తం మాదే. మేము గత 70 సంవత్సరాల నుంచి ఇది మా పేరు మీద పట్టా ఉంది. మేము మా గ్రాండ్ ఫాదర్స్ నుంచి మా దగ్గరికి మేము ఇక్కడే ఉంటున్నాము. సో ఇప్పుడు వచ్చి గవర్నమెంట్ వచ్చేసి ఆల్రెడీ కేసు నడుస్తుందనగా కూడా రెవెన్యూ అధికారులు చాలా దౌర్జన్యంగా మాపై వ్యవహరించి ఇల్లు మొత్తం కూలగొట్టేశారు. ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీడియాపై వాళ్ళకి చెప్తున్నారు, వాళ్ళ బాధలు చెప్తున్నారు. మొత్తం ఇక్కడ పొద్దున 7 గంటలకు వచ్చి స్టార్ట్ చేశారు మమ్మల్ని. ఇంట్లోంచి పిల్లలంతా కూడా లేవలేదు ఆ టైంకి. ఈరోజు హాలిడే కూడా ఉంది. సో హాలిడే కూడా చూసుకొని రెవెన్యూ డిపార్ట్మెంట్ చాలా ప్లాన్తో వచ్చి మొత్తం ఇక్కడ కూలగొట్టిందని అయితే చెప్తున్నారు. ఇష్యూ అయితే ఉంది ల్యాండ్కి సంబంధించి 31 acres అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళైతే ఏకపక్షంగా వ్యవహరించారని చెప్పేసి బాధితులు చెప్తున్నారు. చూస్తున్నాం కదా, మొత్తం ఇంట్లో కూడా సామాన్లు ఇంకా కొన్ని కనబడుతూనే ఉన్నాయి. దాదాపు ల్యాండ్లో దాదాపు ఇల్లు కూడా ఉంది. ఆ చుట్టుపక్కల మొత్తం చాలా వరకు పక్కనే ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ చాలా వరకు ఇక్కడ ఆక్యుపై చేసుకొని ఉన్నారు. సో ఈ ల్యాండ్కి సంబంధించి గత 4 ఏళ్ళుగా కోర్టులో కేసు నడుస్తుంది. సో కోర్టులో మాకు ఆల్రెడీ స్టేటస్ కో ఆర్డర్ కూడా ఉంది మాకు సంబంధించి. కోర్టులో కేసు నడుస్తుందని చెప్తున్నా కూడా రెవెన్యూ అధికారులు వినిపించుకోకుండా మొత్తం ఏకపక్షంగా వ్యవహరించారని చెప్పేసి ఆ బాధితులు చెప్తున్నారు. చాలా వరకు సామాన్లు కూడా చూస్తున్నారు కదా, మొత్తం ఇంటికి సంబంధించిన డైలీ నీడ్స్కి సంబంధించి బౌళ్ళు అవన్నీ కూడా మొత్తం గ్యాస్ సిలిండర్, స్టవ్ అన్నీ బయటపడేసి మొత్తం 7 గంటలకు చాలా పెద్ద ఎత్తున పోలీస్ ఫోర్స్తో వచ్చేసి మొత్తం కూలగొట్టడం జరిగింది. మా దగ్గర అన్ని పక్కాగా ఆధారాలు ఉన్నాయి. సో రెవెన్యూ అధికారులను అడిగితే మీరు ఏమైనా ఉంటే కంప్లైంట్ కోర్టుకి వెళ్ళి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ చేసుకోండి అని చెప్పేసి వాళ్ళు రెవెన్యూ అధికారులు చాలా దురుసుగా ప్రవర్తించారు మా మీద అని చెప్పేసి కూడా ఆ బాధితులు చెప్తున్నారు. ఇష్యూ అయితే ఉంది 31 ఎకరాలకు సంబంధించి ఆ ఇష్యూ అయితే. ఎందుకంటే జయేష్ రంజన్ మాజీ ఐటీ సెక్రటరీను లిడ్ క్యాప్ సంబంధించి ఎండి వాళ్ళిద్దరు మొత్తం ప్లాన్డ్గా మా ల్యాండ్ కొట్టాలని చెప్పి చూస్తున్నారు. ఇక్కడ ఏదో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఒక షాపింగ్ మాల్ వచ్చిందని చెప్పేసి గత 4-5 సంవత్సరాల నుంచి మమ్మల్ని తను ప్రొవోక్ చేస్తున్నాడు. కంపల్సరీ ల్యాండ్ మాకు ఇచ్చేయాలని చెప్పేసి కూడా అధికారులు మా మీద ఫోర్స్ చేస్తున్నారని చెప్పేసి ఇక్కడైతే బాధితులు చెప్తున్నారు. చూద్దాం ఇది ఎటు అనేది ఇంకా తెలియట్లేదు. రెవెన్యూ ఆఫీసర్లు అయితే ఇక్కడ సంప్రదించడానికి ఎవరు లేరు. వాళ్ళు పొద్దునే వచ్చి పోలీస్ ఫోర్స్ అయితే మొత్తం పెద్ద ఎత్తునే ఉంది. రెవెన్యూ జిహెచ్ఎంసీ వాళ్ళైతే ఉన్నారు. ఇక్కడ ఆఫీసర్లు కూడా ఎవరు స్పందించట్లేదు. కెమెరా పర్సన్ మహేష్తో సురేష్, సిగ్నల్ టీవీ, రాయదుర్గం నుంచి.